ఈ రోజు కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన కిరణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్ అదొక్కసారి మైక్లో చెప్పరా. రెడీ 1 2 3 కొక్కరకో. సో మాట్లాడదలుచుకొని వాళ్ళందరూ ఇక్కడ నాని భాష మాత్రమే మాట్లాడతారు అనమాట. బట్ ఇట్స్ వెరీ నైస్. ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్తో సంయుక్తంగా కలిసి అందిస్తున్నారు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్. అద్భుతమైన దర్శకుడిగా తనకి ఒక గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి మన క్రిష్ గారు ఈ చిత్రానికి నిర్మాతగా మన ముందుకు వస్తున్నారు. క్రిష్ గారు అండ్ మీ ఎక్స్పీరియన్సెస్. దాగుడుమూత దండాకురు అనేది చాలా స్పెషల్ ఫిల్మ్ అండి. నేను చాలా సినిమాలు డైరెక్ట్ చేశాను, 5 సినిమాలు డైరెక్ట్ చేశాను. ఈ సినిమా ఫస్ట్ విజయ్ డివిడి నేను సినిమా చూడంగానే నేను తీసుకొని ఈ సినిమా చేద్దామని రాజీవ్ రెడ్డి గారితో మా నాన్నగారితో సంప్రదించిన తర్వాత అది మన బాపిరెడ్డి గారికి చూపించడం జరిగింది. మరుసటి రోజు ఈరోజు రాత్రి చూసిన తర్వాత మరుసటి రోజు ఆయన కిరణ్ గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. ఆ మరుసటి రోజు ఈ సినిమా ఓకే అయిపోయి చేస్తున్నాం అని చెప్పారు. ఈ సినిమా చేయటానికి ఈరోజు ఇక్కడ అందరూ నించోటానికి ముఖ్య కారణం ఉషా కిరణ్ మూవీస్, రామోజీరావు గారు, కిరణ్ గారు అండ్ బాపిరెడ్డి గారు. వాళ్ళకి ఈ కుటుంబం అందరి తరపున మాకు ఈ శక్తినిచ్చినందుకు, మమ్మల్ని ముందు నడిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్ అస్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇన్ ఎవ్రీ ఫ్యాషన్. కొన్ని సినిమాలు ఈ సినిమా చాలా డబ్బులు తెస్తాను నాకు బాగా నమ్మకం ఉందండి. చాలా డబ్బులు తెచ్చిద్దని అది పక్కన, కానీ ఒక గొప్ప ఆత్మసంతృప్తినిచ్చిన సినిమా. నిన్న నైట్ నేను మళ్ళీ పూర్తిగా రికార్డింగ్ ఫైనల్ మిక్సింగ్ ప్లాట్ చూడటం జరిగింది. తెల్లవారుజాము దాకా నేను నిద్రపోలేదు, ఎవరిని నిద్రపోనివ్వలేదు. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అదే పనిగా మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ సాటిస్ఫాక్షన్ తెచ్చిన ఫిల్మ్ నాకు ఇది. అండ్ మా టీం అంతా చాలా బాగా చేశారు. అండ్ విజయ్ తమిళ్లో చేసిన శైవం కన్నా బాగా ఒక మెట్టు చేయటానికి తను నా బ్రదరు, నా స్నేహితుడు, కానీ అతనితో పోటీపడి మేము చేసాము. అంతకన్నా బాగా చేసాము, అది గర్వంగా చెప్తున్నాను. అండ్ సెకండ్ థింగ్, ఈ సినిమా మ్యూజిక్లో నాకు ఫస్ట్ సినిమా ఈఎస్ మూర్తి గారు గమ్యం సినిమా మ్యూజిక్ చేశారు అనిల్ గారితో పాటు. ఈ సినిమాలో పాటలు ప్రతిదీ ఎంత చక్కని తెలుగు పదాలు ఉంటాయంటే నాకు మళ్ళీ నేను చూడాలి ఒక్కసారి. ఇందులో ఒక్క ఆంగ్ల పదం కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఏమన్నా రాసటం జరిగిందండి? చాలా సంవత్సరాల తర్వాత తనే పాటలన్నీ రాసి, తనే స్వరపరిచి, తనే నేపథ్య సంగీతం అందించిన సినిమా. మొదటి సినిమానో తెలియదు, చాలా సినిమాల తర్వాత చాలా ప్రత్యేకత ఉన్న ఆల్బమ్ ఇది. ఇందులో మా గురువు గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా ఒక పాట పాడారు, కొక్కరొక్కో అని, నాని భాష పాట. ఎంత విచిత్రం చూడండి, ఆయన పాట రాశారు అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం సింగిల్ కార్డు టైటిల్ కార్డు ఆయన తీసేసుకున్నారు, పాట పాడించారు సీతారామ శాస్త్రి గారితో. వాళ్ళిద్దరి మధ్య బంధం అది. మా గురువు గారు ఈ టీంని బ్లెస్ చేసిన విధం అది. అండ్ ఫైనల్గా చెప్పాలి, రాధాకృష్ణ గారు, మల్లేని రాధాకృష్ణ గారు పుత్తడి బొమ్మ, స్వాతి చినుకులని ఈటీవీ కోసం ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ తరపు నుంచి 2 సీరియల్స్ చేశారు. దాదాపు ఒక 2000 ఎపిసోడ్లు చేసిన అనుభవం అది మాతోటి. ఆయనతోటి స్వాతి చినుకులు సీరియల్ మన స్లోవేనియాలో చేస్తున్నప్పుడు ఆయన ద వే హీ షాట్, నేను ఆయన దగ్గరికి వెళ్ళి కొద్దిగా సిగ్గు పడకుండా చెప్పాను, సార్ చాలా బాగా చేశారు, నేను ఈ సీన్స్ ఇలా చేసేవాడిని కాదని. చాలా గొప్ప డైరెక్టర్, చాలా బాగా చేశారు. ఎమోషన్ని, ఒక అద్భుతమైన సోలుని తీసుకొచ్చారు. అండ్ దాన్ని ఈ సినిమా రాగానే ఈ ఒక శైవంలో ఆ నాజర్ గారు పోషించిన పాత్ర చాలా ఉదాత్తమైన పాత్ర, చాలా గొప్పగా రాసిన పాత్ర. అది ఎవరు చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన కూడా రాలేదన్నమాట. ఆ సినిమా చూడంగానే ఇమీడియట్గా బాపిరెడ్డి గారు చూపించగానే రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడదామని ఆయన ఎమ్మటే ఫోన్ తీసుకుని, అబ్బాయి ఒక DVD పంపిస్తా అని చెప్పారు. నన్ అదర్ దాన్ హిమ్ కెన్ పోర్ట్రే ద వే హీ డిడ్. యాక్చువల్లీ ఫ్యాబులస్ యాక్టర్. మన తెలుగు వాళ్ళకున్న ఒక ముత్యమో రత్నం అంటారు కదా, అలాంటి నేను ఆ బ్రిదిలు ఇవ్వలేను. బట్ హీస్ ఫ్యాబులస్. దానికన్నా ఒక మెట్టైన అద్భుతమైన వజ్రం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ అండ్ డూయింగ్ దట్. అండ్ లవ్లీ సారా, you competed. He's a great actor. It's very difficult to compete with him, and you succeeded in competing. You both, I have to see, మీ ఇద్దరు గెలిచారా లేదా ఆ అందరికన్నా నాని అనేవాడు బాగా యాక్ట్ చేశాడు, ఆ నాని అనేదా. సో ఇదంతా తెర మీద చూద్దాం. బట్ దాగుడుమూత దండాకూరులో నా పేరు కూడా ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ వన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అందరూ చూడండి. ఇట్ విల్ బి ఎ గ్రేట్ ఫిల్మ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్.
మా దిగ్గజాలు మాట్లాడే ముందు ఇప్పుడిప్పుడే పరిమళిస్తున్నటువంటి ఆ పువ్వు ఉంది, సారా. హలో సారా. సారాని నాన్న చిత్రంలో చిట్టి కుట్టిగా మనం అందరం చూసేస్తున్నాం, బట్ ఈ చిత్రంలో ఒక ప్రధానమైన భూమికలో కనిపిస్తుంది. ఈ చిత్రానికి హీరోయిన్ నన్ను నేను పరిచయం చేయలేను కానీ కుట్టి హీరోయిన్. హలో సారా. హాయ్. What was the most difficult moment, acting with Rajendra Prasad sir or with the Nani? With the Nani. Actually, Rajendra sir, yeah, it was difficult, but Nani was actually difficult because he used to hit me all the time. He used to scratch me and it was so heavy to lift it. So that's the thing. But nice. And how is it working in a Telugu film directly? I'm so happy working in a Telugu film, and then I feel like I'm blessed. I'm over here just because of one person, which is Vijay Mama, and I'm so happy to be over here. And I just wanted to work in every state of India, and I'm gonna do that. And actually out of India also, even in Hollywood and all these things. God bless you, my child. God bless you. Thank you so much. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని, ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది, అలలకేమో అల్లరి నేర్పి కడలి ఒడిలో చేర్చినది, జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. సంజ వెలుగులో కురిసి మెరిసే వాన చినుకులో పసిమి తడుపు, దేవుడింటిలో చిన్ని ప్రమిదెలు ఆకాశంలో వేల చుక్కలు, గగన సీమల రాజహంసల తరలి వచ్చే వెండి మబ్బులు, ఎన్నెన్నో ఈ చిత్రాలు తీరుగా మలచిన శిల్పాలు, తెరలో మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. సింపుల్ గా నట కిరీటి అని పరిచయం చేస్తే చాలు, ఆయన నవ్వుకి అర్థం చెప్పారు. ఆయన తెలుగు చిత్రాల కథాగమనాన్ని, కథానాయకుడి తీరుని మార్చేశారు. ఒక అప్పులప్పారావుగా కనిపిస్తేనే, ఒక ఎర్రమందారంగా కనిపిస్తేనే, ఆయన క్విగ్గన్ మురుగన్గా కనిపిస్తే, ఎటు ఎలాంటి షేడ్ ఇచ్చినా సరే చేయగలనన్న మా నట కిరీటి ఓ సరికొత్త రాజుగారి అవతారంలో దాగుడుమూత దండాకూరలో కనిపిస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు, నమస్తే, స్వాగతం. నమస్కారం. మామూలుగా ఎప్పుడైనా తండ్రి ముందు సంతోషంగా ఉండటం, వారి దగ్గర మనం బ్లెస్సింగ్స్తో ఉంచవటం అది వేరేగా ఉంటుంది. ఇవాళ నా పరిస్థితి దానికంటే డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే గుండె మీద చేసుకుని నేను అనేక వందల సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నన్ను హీరోని చేసి నన్ను నా యొక్క ఎదుగుదలని ప్రతి సినిమాలను చూసి వారు ప్రతిదీ నాకు ఎక్స్ప్రెస్ చేసినటువంటి నా గాడ్ ఫాదర్ శ్రీ రామోజీరావు గారు ముందు నిలబడి ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగా వారు చేసినటువంటిది జస్ట్ 2 రోజుల ముందు ఒక ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఆయన మాకు ఇక్కడ ఒక మాన్యుమెంట్ని ఇచ్చారన్నారు. ఇక్కడ కాదండి, ఇండియాలో కాదండి, వరల్డ్లో అని అన్నాను. కరెక్ట్. ఐఎమ్ సారీ టు సే ఇట్ ఈస్ ఎ వరల్డ్ మాన్యుమెంట్, రామోజీ ఫిల్మ్ సిటీ. ఇట్ ఈస్ ఏ అంటే తిరిగి మళ్ళీ తిరిగి ఒక బహుమతి ఇవ్వడం లాంటిది. నిజంగా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. మేమందరం వారితో ఉంటాం, వారి వెనకుంటాం ఎప్పుడు. అలాంటిది ఈవేళ దాగుడుమూత దండాకోర్ ఇలా ఒక సినిమా, నేను మీకు తెలుసు 1986లో ప్రేమించి పెళ్ళాడు అనే సినిమాతో నేను హీరోని అయితే, మళ్ళీ
నేను అంటే నేను బాగా బ్రతికున్నాను అని నన్ను నేను గిల్లుకుంటే అనిపించేది ఏంటయ్యానంటే అప్పుడు ఉషా కిరణ్ మూవీస్లో యాక్ట్ చేశాను, ఇప్పుడు ఉషా కిరణ్ మూవీస్లో యాక్ట్ చేస్తున్నాను. అంటే ఇన్ని సంవత్సరాలు ఇంకా నేను నటుడిగా ఉన్నాను అని చెప్పడానికి ఈ సినిమా నాకు ఉపయోగపడింది. పాయింట్ 1 అయితే 2, ఆ సినిమా చూసినప్పుడు చాలా షాక్ అయిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఎందుకంటే ఇది మనవరాల్లాగా నాకు ఒరిజినల్ నిజ జీవితంలో కూడా మా మనవరాలు ఈ సినిమాని ప్రతిరోజు చూసిందంటే మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. అంత గొప్ప సినిమాని తీయడానికి, అలాంటి గొప్ప సినిమా తీసినందుకు విజయ్కి థ్యాంక్స్ చెప్తూ, అది మాకు ఇచ్చినందుకు, ఇది సెలెక్ట్ చేసుకోవడానికి కారణమైనటువంటి క్రిష్, అట్లాగే మా బాపినేడు, ముఖ్యంగా మా బాపినేడు గారు మర్చిపోకూడదు, అట్లాగే ముఖ్యంగా కిరణ్ గారు, నేను అయితే జనరల్గా మమ్మల్ని మేము కాలేజీ రోజులు గుర్తు చేసుకుని ఆ ఏరియా గురించి మాట్లాడుకుంటాం ఇన్ జనరల్గా అయితే. కానీ ఉషా కిరణ్ మూవీస్ ఒక బ్రాండ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సినిమా చూస్తే ఎవరైనా సరే గర్వంగా ఫీల్ అవ్వాలి అని అనుకున్నట్టయితే ఇవాళ సెలెక్ట్ చేసుకున్న తీరు తెలుస్తుంది. మధ్యలో కొన్ని సినిమాలు తీయకపోయినా, గ్యాప్ వచ్చినా, మళ్ళీ ఇవాళ ఈ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసిన తీరుకి అబ్బాయి థ్యాంక్ యూ వెరీ మచ్, మా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే వారి ఆధ్వర్యంలో మనం ఎప్పుడు ఈ బ్రాండ్ ఇమేజ్ని ఇలాగే కాపాడాలని, అలా కాపాడటానికి మనం అందరం ఓత్ తీసుకున్న వాళ్ళుగా నేను కూడా అందులో ఒకటి కాబట్టి అది మేము మెయింటైన్ చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎవరైనా ఆర్టిస్టు అంటే జనరల్గా అయితే నటీనటులు కమర్షియల్ కాబట్టి 4 రాళ్ళు వెనకేసుకున్నావా అని అంటారు. నేను 4 రాళ్ళు కాకుండా 4 సినిమాలు వెనకేసుకున్నట్టయితే ఆ 4 సినిమాల్లో దాగుడు మూత దండాకూర తప్పకుండా ఉంటుందని, ఒక ఆనలుగురు అలాంటి కొన్ని సినిమాలు ఉంటే గనక గొప్ప సినిమా అనే సినిమాల్లో తప్పకుండా ఇది కూడా ఉంటుందని, మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ మరీ ఎక్కువగా ఉందని, ఫ్యామిలీ అందరూ అంటే ఈ వయసు పిల్లల నుంచి మా ఇద్దరికి అదే మార్క్ ఈ సినిమాలో. నా వయసు నుంచి ఈ వయసు వరకు మధ్యలో కోడిని పెట్టుకుని, చాలా బాధాకరమైన విషయం నాకేంటంటే మా ఇద్దరి కంటే కోడి బాగా యాక్ట్ చేసిందండి. ఇలా ఆనందంగా అద్భుతంగా మీరందరూ సినిమా థియేటర్లో కూడా నవ్వుతారని నేను గ్యారంటీ ఇస్తూ, ఇంత అద్భుతమైనటువంటి ఆయన అంత ఇది కుటుంబ కథా చిత్రం అంటే ఆయన నమ్మి ఆయన కుటుంబంతో వచ్చి ఇక్కడ మాతో పార్టిసిపేట్ చేసి, మేము ఆయన కుటుంబం ఎప్పుడు మమ్మల్ని అందరినీ ఆయన అట్లాగే చూశారు. ఆయన పలకరించే విధానంలో తెలుసు ఏం ప్రసాద్ అంటే మేము తిన్నావా భోంచేసి అన్నీ వచ్చేస్తాయి అందులోనే. సో వారు వచ్చి ఇవాళ మనందరినీ బ్లెస్ చేసినందుకు నిజంగా వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ నిజంగా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. మనం నిజంగానే ఒక గొప్ప సినిమా, మంచి సినిమాని తీసే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీ తరఫున, మా మొత్తం యూనిట్ తరఫున కూడా మీకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వ్యాపార సామ్రాజ్యంలో మత్స ఎరగని స్వచ్ఛమైన స్వాతిముత్యం ఆయన. మనసు సిరిమల్లె పువ్వు. ఎంత చెప్పినా తక్కువే అవుతుంది శ్రీ రామోజీరావు గారి గురించి. ఉషా కిరణ్ మూవీస్ అధినేతగా ఈరోజు ఆయన మనకు అందిస్తున్న మరొక అద్భుతమైన కానుక దాగుడు మూత దండాకోర్. ఆడియో రిలీజ్ సందర్భంగా చైర్మన్ శ్రీ రామోజీరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దాగుడు మూత దండాకోరు. అంతకు మించి వారు మాట్లాడడానికి ఇంకేం లేదు. ఈ సినిమా చూడండి, దాట్ ఈస్ ఇట్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అని చెప్తున్నారు రామోజీరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అద్భుతమైన చిత్రం ఉషా కిరణ్ మూవీస్ నుంచి వస్తున్నటువంటి ఈ బ్యానర్ వాల్యూ మాత్రమే కాదు, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ మా క్రిష్ గారు తనదైన శైలిని జోడించి అందిస్తున్న ఈ కానుక అతి త్వరలో మనందరి ముందుకి రాబోతోంది. ఈఎస్ మూర్తి గారి సంగీత సారథ్యంలో వచ్చిన పాటలు ఎలా ఉన్నాయో మనం అందరం వింటూనే ఉన్నాం. మరి లెట్స్ వెయిట్ ఫర్ ద ఫిల్మ్. రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ మా చిన్ని సారా ఈ కుటుంబంతో కలిసి చేసినటువంటి ఆ కోడి విన్యాసాలు ఏంటో. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.